చోడవరం పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు స్వయంగా ఆటో నడిపి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆటో, మ్యాక్స్ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది. ప్రతి డ్రైవర్ కు 15,000 రూపాయల సహాయం అందించబడుతుందని, ఇప్పటికే చోడవరం నియోజకవర్గంలోనే 3,02,85,000 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదవాడికి అండగా నిలబడటం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆటో కార్మిక కుటుంబాల కోసం వడ్డీ లేని రుణాలపై కూడా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాజు హామీ ఇచ్చారు. వందలాది డ్రైవర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అవగానే అందరూ కూడా దయచేసి కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించవలసిందే కోరుతూ సెలవు తీసుకుంటాను. చేస్తాము. సో ఈ సందర్భంగా ఇచ్చేసిన అందరినీ కూడా మరొకసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్. ధన్యవాదాలు. సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలక పక్షం ఎగతాళి చేస్తుంది. వీళ్ళ అధికారులు వస్తున్నారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడూ కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని మరి చాలా మనస్తాపం చెందారు. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చారు. మహిళలందరూ బస్సు ఎక్కేస్తారు, మా ఆటోలకేమోనే జీవనోపాధి దెబ్బతిన్నామని చెప్పని. మీరెవరూ బాధపడద్దు. మీ అందరికీ కూడా దసరా నాటికి ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాటకు అనుగుణంగా ఈ రోజు ప్రతి ఒక్కరి ఖాతాల్లోనే 15,000 రూపాయలు వేస్తున్నటువంటి ఘనత మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా చేశారు. వారందరికీ ఒకసారి గట్టిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి కాబట్టి మాకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగిందండి. దాంతోపాటు చోడవరం నియోజకవర్గంలో మన రోడ్లు సంబంధించి రోడ్లు కూడా బాగాలేవు. దానివల్ల ఆటోలు తరచుగా రిపేర్కి గురవుతున్నాయని కూడా చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన అధ్వానంగా ఉన్న రోడ్లు బాగు చేయడం విషయంలో కానీ, రెండోది ఇంకా ఏ విధంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం సంవత్సరానికి 15,000 రూపాయలతో పాటు ఇంకా ఏదైనా వారికి సహాయం చేయగలిగితే వారికి తక్కువ రుణాలకి మరి చెప్తున్నారు. ఫైనాన్స్ తెచ్చుకున్నామండి, మన నెల ఇంత కట్టవలసి వస్తుంది ఫైనాన్స్ కానీ. అదేదో ఫైనాన్స్ అనేది ప్రభుత్వం ద్వారా వివిధ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తే ఇంకా ఆటో డ్రైవర్లకి మేలు జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశం కూడా వారందరూ చెప్పారు. తప్పకుండా దాన్ని ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ మన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి కొద్ది క్షణాల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి
ఆద్యంతం మనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తర్వాత మన పంచాయతీ కార్యాలయంలోనే భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి అందరూ వారి వారి కుటుంబాలతో వచ్చి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి మన స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు పెద్దలందరికీ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీ గారికి, సిఐ గారికి, అలాగే ఆర్టీఓ ఆఫీస్